పాకిస్తాన్ ఎన్ని వాదనలు చేసినా అమెరికా నాయకత్వం మాత్రం భారత రాజకీయ పటాన్ని అధికారికంగా ఆమోదించింది. ఇది పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన ప్రాంతీయ వాదనలకు అమెరికా ఇచ్చిన బలమైన సమాధానం. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్లో ఎంత లాబియింగ్ చేసినా ఫలితం లేదని ఈ మ్యాప్ నిరూపించింది. పాకిస్తాన్ చెప్పే అబద్ధాలను అమెరికా నమ్మడం లేదని స్పష్టమైంది. భౌగోళిక రాజకీయాల్లో భారత్కు ఉన్న ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. పాకిస్తాన్ కేవలం ఒక ప్రయోజనకరమైన దేశం మాత్రమే కానీ భారత్ ఒక గ్లోబల్ పార్ట్నర్, అంటే ప్రపంచ భాగస్వామి అని అమెరికా సంకేతాలు ఇచ్చింది. ఈ మ్యాప్ను ఒక గ్రాఫిక్ ద్వారా విడుదల చేస్తూ భారత్, అమెరికా మధ్య జరిగిన కీలక వాణిజ్య ఒప్పందాలను కూడా వివరించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, పిస్తా, పండ్లు, అమెరికన్ వైన్ వంటి ఉత్పత్తులపై భారత్ పన్నులను భారీగా తగ్గించింది. భారత్ నుంచి అమెరికా వెళ్లే వస్తువులపై సుంకాలను 50% నుంచి 18% తగ్గించేందుకు వాషింగ్టన్ అంగీకరించింది. గతంలో విధించిన అదనపు 25% పన్నును కూడా ఉపసంహరించుకుంది. ఈ పరిణామం అటు వాణిజ్యపరంగా, ఇటు రాజకీయ పరంగా భారత్కు పెద్ద విజయంగా పరిగణించవచ్చు. పాకిస్తాన్ను పక్కన పెట్టి భారత ప్రాదేశిక సమగ్రతను అమెరికా గౌరవించడం అంతర్జాతీయ వేదికపై ఒక కీలక మార్పు.